మిత్రులందరికీ శుభోదయం. ప్రీ మార్కెట్ కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 4వ తారీఖు. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ అఫ్ కోర్స్ డాక్టర్ రెడ్డిస్ అన్ని కూడా పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. అండ్ యాత్ర ఆన్లైన్ అనేది నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఎనీహౌ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే విప్రో చూస్తే 3.17% స్ట్రాంగ్ గా క్లోజింగ్ అయితే ఇచ్చిందనమాట ఐటీ ప్యాక్ నుంచి. సో ఓవరాల్ గా మనకు కొంత బుల్లిష్ సెంటిమెంట్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో ముఖ్యంగా టాప్ లూజర్ వచ్చేసరికి ఫార్మా అనేది కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ మీడియా, ఎఫ్ఎంసీజీలో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఇక టాప్ గెయినర్స్ మనం చూసుకున్నట్లయితే మోర్ దాన్ 2% కమోడిటీస్ లో, ఎనర్జీలో, మెటల్స్ లో ఏంటంటే షైనింగ్ అనేది కనిపిస్తుంది. సో బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి దగ్గర 90-95% అన్ని సెక్టర్స్ కూడా గ్రీన్ లో అయితే క్లోజ్ అయినాయి. సో మనకి ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఓవరాల్ గా కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే ఏషియా మార్కెట్ ముఖ్యంగా జపాన్ నెగిటివ్ లో అయితే ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత సౌత్ కొరియా నెగిటివ్ గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఇంపార్టెంట్ గా మనం చూసినట్టయితే డౌ జోన్స్ ఫ్లాట్ టు నెగిటివ్ గా అయితే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్. దాని తర్వాత మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది ప్రస్తుతానికి ఈ యొక్క పాజిటివ్ గా అయితే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఒకసారి ట్రేడింగ్ వేలో చూద్దాం, అక్కడ అప్డేట్ ని బట్టి మనం దాన్ని ఫిక్స్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే హాంకాంగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే మనకి 50-50 అంటే 50% ఏమో గ్లోబల్ గా పాజిటివ్ గా ఉంది, 50% అనేది నెగిటివ్ గా కనిపిస్తుంది. బట్ ముఖ్యంగా మనకి ఏషియన్ మార్కెట్ జపాన్ అయితే నెగిటివ్ గా ఉంది. అండ్ యుఎస్ మార్కెట్ అయితే అయితే నెగిటివ్ గా కనిపిస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే ఎస్టర్డే అంటే నిన్న ఎటువంటి ఈవెంట్స్ అనేది లేదు. అండ్ టుడే ఈరోజు యుఎస్ కి హాలిడే ఉంది. ఇక హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎన్టీపీసీ అండ్ ఓఎన్జీసీ మనం అనుకున్నాం కదా, అక్కడ మెటల్స్ కొద్దిగా షైన్ అవుతున్నాయి. ఎనర్జీ, కమోడిటీస్, మెటల్స్ వీటిల్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సిప్లా, డాక్టర్ రెడ్డిస్ లో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపించింది. బ్రాడర్ పిక్చర్ మనం చూసుకున్నట్టయితే 90-95% అనేది అన్ని కూడా గ్రీన్ లో అయితే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇక్కడ మనకి అడ్వాన్స్ డిక్లైన్ అండ్ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అనేది చూసుకున్నట్టయితే దీంట్లో వచ్చేసరికి మనకి లాంగ్ బిల్డప్ 7%, షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్ గా లాంగ్ బిల్డప్ జరగట్లేదు, షార్ట్ కవరింగ్ అంటే దగ్గర 30% దాకా షార్ట్ కవరింగ్ జరుగుతుంది. ఎవరైతే మార్కెట్ ని షార్ట్ చేశారో ప్రీవియస్ గా, ఏది మార్కెట్ పైకి వెళ్ళి రిట్రేస్ తీసుకుంది కదా, ఆ రిట్రేస్మెంట్ లో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రికవర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అందుకని ఇక్కడ షార్ట్ కవరింగ్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా షార్ట్ బిల్డప్ కానీ లాంగ్ అన్వైండింగ్ కానీ మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ పర్సెంటేజ్ అనేది కనిపిస్తుంది. కొద్దిగా సెంటిమెంట్ అప్ సైడ్ పాజిటివ్ గా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి అడ్వాన్స్ డిక్లైన్ అనేది మనం చూసుకున్నట్లయితే అడ్వాన్స్ లో 36% కనిపిస్తుంది. షార్ట్స్ వచ్చేసరికి మనకి 2.7% కనిపిస్తుంది. అన్చేంజ్డ్ వచ్చేసరికి 61% అనేది కనిపిస్తుంది. ఓవరాల్ పిక్చర్, బ్రాడర్ పిక్చర్ అనేది మనం తీసుకున్నట్టయితే కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. ఇక స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్న వాటిల్లో ఓన్లీ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనం ఫీచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేము, చేయకూడదు, ఈక్విటీ చేసుకోవచ్చు. ఇక రిజల్ట్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఒకే సెగ్మెంట్ నుంచి మనం చూసుకున్నట్టయితే అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఉన్న స్టాక్స్ లో ఏ ఒక్క కంపెనీ కూడా ఏంటంటే రిజల్ట్ అనేది ఈ రోజు అనౌన్స్ చేయటం లేదు. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఏంటంటే ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అండ్ ప్రొప్రైటరీ ఇద్దరు కూడా ఏంటంటే లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. క్లయింట్ అండ్ డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఇక క్యాష్ మార్కెట్ ఒకసారి మంత్లీ విషయానికి వస్తే ఓవరాల్గా మనకి ఆగస్టు మంత్ వచ్చేసరికి 4,396 కోట్లు క్యాష్ మార్కెట్లో ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. బట్ ఎఫ్ఐఎస్ అయితే నెట్ సెల్లర్స్గా ఉన్నారు, 20,620 కోట్లు అనేది. డిఐఎస్ అయితే 25,016 కోట్లు అనేది క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎనీహౌ ఇక్కడ లాస్ట్ మంత్ ఆగస్ట్ మనం చూసుకున్నట్టయితే డిఐఎస్ అయితే మార్కెట్లో సపోర్ట్ చేశారు బయింగ్ చేయడం ద్వారా, ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇక డైలీలో చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ 488 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ కూడా క్యాష్ మార్కెట్లో 2,295 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా నెట్ చూసుకున్నట్టయితే మనకి 2,782 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది పాజిటివ్ సైన్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక టెక్నికల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ ఇండియా విక్స్ గురించి మాట్లాడదాం. డైలీ టైం ఫ్రేమ్లో వెళితే మనకేంటంటే 12కి లోలో ట్రేడ్ అవుతుంది. ఇంతకుముందు ఈ హై అనేది క్రియేట్ చేసింది,
12.7 ప్రస్తుతం ఏంటంటే అది బెంచ్ మార్క్ గా పెట్టుకుందాం. సో న్యూ హై క్రియేట్ చేసింది కదా ఇక్కడ, ఆ హై క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే లో ట్రేడ్ అవుతుందో అది కూల్ ఆఫ్ అంటాం. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ అయింది, ప్రైసెస్ ఏది మన ఆప్షన్ ప్రైసెస్ ప్రీమియమ్స్, దాని తర్వాత కూల్ ఆఫ్ అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ఉన్న బెంచ్ మార్క్ మనకి 12.76. ఇక ఒకసారి దీన్ని కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం, 12, 16. ఇక యుఎస్ మార్కెట్స్ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ లాగా కనిపిస్తుంది. ఏది 35,000 లెవెల్ అప్రాక్సిమేట్ గా 35,100, 35,020 ఆ లెవెల్లో. సో రిజెక్షన్ జరిగింది అండ్ దాని తర్వాత మళ్ళీ రికవర్ చేయడానికి ట్రై చేశారు. ఓకే, ఈ లెవెల్ దగ్గర ప్రాఫిట్ చేసుకున్నారు, మళ్ళీ లో బాయింగ్ అయితే చేశారు. బట్ ఎనీహౌ ప్రస్తుతం అయితే మనకి ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ లాగా అనిపిస్తుంది. ఈ లో కానీ ఈ హై కానీ బ్రేక్ డౌన్ జరిగితే ఆ డైరెక్షన్లో ఏంటంటే కొద్దిగా మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏంటంటే మనకు ఒక ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది, ఒక 8 పాయింట్స్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ మనకి అప్ సైడ్. అండ్ ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి 19,462 అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 19,300 ఫ్రెండ్స్. ఓకే, ఇది నియరెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నియరెస్ట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 44,358, రెసిస్టెన్స్ వచ్చేసరికి ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది జరిగింది అంటే కూడా మనకి 44,955 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ప్రస్తుతానికైతే చక్కని కన్సోలిడేషన్ తీసుకుంది ఇక్కడ. డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే అయింది బ్రాడర్ పిక్చర్లో. ఓకేనా, బ్రేక్అవుట్ అయింది. సో ఒకవేళ మార్కెట్ ఈ యొక్క లెవెల్ దగ్గర రెస్పెక్ట్ చేయకపోతే డౌన్ సైడ్ అనేది 44,100 అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్ ఏది బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే సిఐపి కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఉండొచ్చు. మార్కెట్ కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ నియర్ బై వచ్చి అక్కడ ఏదన్నా సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఇన్ కేస్ అనమాట. అది బ్యాంక్ నిఫ్టీలో. ఇక మనకి ఫిన్ నిఫ్టీ వచ్చేసరికి ప్రస్తుతానికి 2 లెవెల్స్ ఉన్నాయి. 19,900 అనేది మనకి బిగ్గర్ పిక్చర్ లో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 19,600 అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 8,940 అనేది మనకున్న రెసిస్టెన్స్. సపోర్ట్ వచ్చేసరికి 8,860. ఓకే, సో ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకి ఓపెన్ రౌండ్ నంబర్ ఏంటంటే 9,000 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, ఎందుకైనా మంచిది ఒకసారి రీలోడ్ చేద్దాం. మొన్నటి రోజున మిస్టేక్ జరిగింది, గిఫ్ట్ నిఫ్టీ అనేది అప్డేట్ అవ్వలేదు. రైట్, గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం అయితే గిఫ్ట్ నిఫ్టీ 35 పాయింట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ డైలీ టైం ఫ్రేమ్ లో మనకి ఒక ఛానల్ అయితే బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్ గా. సో ప్రాబబ్లీ ఈ యొక్క హై అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అంటే షార్ట్ టర్మ్ లో ఈ స్క్వీజ్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే ఆ లెవెల్ అనేది మనం చూసుకుందాం ఒకసారి. మనకంటే మొమెంటం వస్తుంది. ఎనీహౌ ఏంటంటే మనం పొజిషనల్ గా క్యారీ చేయాలంటే ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయింది కదా, 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది చూద్దాం. దీంట్లో లాంగ్ పొజిషన్స్ అనేది మనం క్యారీ చేసుకోవచ్చు. ఈ యొక్క లెవెల్ అనేది మనం ఏది ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ఆ ట్రెండ్ లైన్ అనేది ఈ యొక్క క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయింది. సో ఎవరైనా ఒకవేళ పొజిషనల్ గా క్యారీ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం చెప్పిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్ బ్రేక్అవుట్స్ అయినప్పుడు కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు. ఎట్లా రిస్క్ తీసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, మనకు కనిపిస్తున్న ప్యాటర్న్ వచ్చేసరికి ఫాలింగ్ వెడ్జ్ అంటాం, కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అనుకోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే కూడా. ఓకేనా, ఫ్లాగ్ అనుకోవచ్చు. ఇది ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది. 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది మనం స్విచ్ చేసుకొని 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది సక్సెస్ఫుల్ గా బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయింది కదా, అప్పుడు ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది స్ప్రెడ్ అనేది తీసుకోవచ్చు. స్ప్రెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి 1 అవర్ టైం ఫ్రేమ్ కి వెళ్దాం. ఇక్కడ 19,488 ఉంది కదా, రైట్. ఏది క్యాండిల్ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్. సో 19,488 ఉంది కాబట్టి మనం 19,500 అనేది తీసుకోవచ్చు. ఏది ఒకవేళ డెబిట్ స్ప్రెడ్ అనేది తీసుకోవాలనుకుంటే కాల్ అనేది బై చేసుకో, రైట్. ఏది మన వ్యూ వచ్చేసరికి ఇక్కడ బుల్లిష్. బట్ ఓవర్ నైట్ పొజిషన్స్ ఎప్పుడు కూడా నేకుడుగా వెళ్ళకూడదు. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే 19,600 లేకపోతే 550 గుర్తుపెట్టుకోండి. తక్కువ రిస్క్ కావాలనుకుంటే 550కి వెళ్ళొచ్చు. ఈ యొక్క కాల్ ఆప్షన్ ఏం చేసుకోవచ్చు అంటే మనం సెల్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేసు మనం అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ వెళ్ళలేదు, లేకపోతే సైడ్ వేస్ ఉంది ఇక్కడే, దెన్ ఏంటంటే స్టిల్ ఇది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దీన్ని మనం
డెబిట్ స్ప్రెడ్గా, ఇది యాక్చువల్గా మనం డిస్కస్ చేసింది, ఒకవేళ కాల్ బై చేస్తే డెబిట్ స్ప్రెడ్ అంటాం. ఓకే, లేదు అంటే కూడా మనం ఈ యొక్క దగ్గరగా ఉన్న పుట్ అనేది సెల్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 19,500 పుట్ అనేది మనం సెల్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత 19,450 ఒక 50 పాయింట్స్ కిందకి వెళ్ళి పుట్ అనేది మనం ఏం చేయొచ్చు, బై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆబ్వియస్గా 19,500 ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 50 పాయింట్స్ ఉందని చెప్పేసి, ఇది వచ్చేసరికి ఒక 35 పాయింట్స్ ఉంది. ఓకేనా, సో ఓన్లీ మనకి ఏంటంటే ఇందులో ఒక 15 పాయింట్స్ మాత్రమే రిస్క్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి క్రెడిట్ స్ప్రెడ్ అంట. ఇది మనం వేసింది ఏంటి, క్రెడిట్ స్ప్రెడ్, ఇది వచ్చేసరికి డెబిట్ స్ప్రెడ్. సో ఎనీహౌ ఈ రెండు కూడా మనకి ఏంటంటే క్వశ్చన్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళిందంటే లేదా సైడ్ వేస్లో ఉన్న ఎంతో కొంత ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక బ్రాడర్ పిక్చర్లో గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం. చూస్తే మనకేంటంటే ఈ యొక్క ఇంపార్టెంట్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఎనీహౌ ప్రస్తుతం అయితే 19,552 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. 19,552 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,435 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో దీనికి మనకి దగ్గర ఎంత ఉంది, 115 పాయింట్ల దాకా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో పాజిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో టెక్నికల్ సమరీ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే మనకి డైలీ టైం ఫ్రేమ్లో న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. అదేవిధంగా నిఫ్టీ 50 అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ న్యూట్రల్ అనేది ఓవరాల్గా సజెస్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ ప్రీ మార్కెట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ఓకే, వీడియో హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.